వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మొన్న కాక్రోచ్ జనతా పార్టీ, అదే మనం బొద్దింకలని సరదాగా అనుకుంటాం, బొద్దింకల పార్టీ వాళ్ళ మీటింగ్ ఒకటి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర జరిగింది. సరే, దాంట్లో బొద్దింకలు అదే కాక్రోచెస్ వాళ్ళ ఐడియాలజీ, నీట్కి సంబంధించి, యూజీసీకి సంబంధించి, సిబిఎస్ఈకి సంబంధించి జరిగిన ఈ పేపర్ లీకేజ్లు, వీటన్నిటికీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని దిప్కే కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, దాని మీద వాళ్ళు మెయిన్ ఉన్నారు. అక్కడి వరకు ఓకే. సో వీళ్ళు కబ్జా చేశారు అని చెప్పి కొంతమంది గురించి మాట్లాడాం. ఏదైతే తెలంగాణ వాదాన్ని ఎత్తినేసుకొని ఈ మధ్యకాలంలో వచ్చి మాట్లాడుతుంటే ఒక భావజాలాన్ని ప్రొజెక్ట్ చేయాలి అనేటువంటి పాయింట్తో ఉన్న వాళ్ళని విమర్శించాలి అనుకుంటే ఎస్, డెఫినెట్గా విమర్శించాలి, సద్విమర్శ చేయాలి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, అందులో మహిళా జర్నలిస్టులు ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు, ప్రొఫెసర్లుగా పేరుగాంచిన వాళ్ళు ఉన్నారు. సరే, వాళ్ళ అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారా, లేదంటే వాళ్ళ విజ్ఞతను ప్రదర్శించారా అనే దగ్గర భాష, భావం స్పష్టంగా ఉండి విమర్శించగలిగితే విమర్శించాలి. దాన్ని కూడా వాళ్ళు హుందాగా తీసుకుంటారు. మన విమర్శలో తప్పేమైనా ఉంది, లేదు మీరు తప్పుగా విమర్శించారంటే దానికి తగ్గట్టుగా వాళ్ళు విమర్శించి వాళ్ళ గౌరవాన్ని వాళ్ళు కూడా కాపాడుకుంటారు. అంటే గౌరవం అనేది మనం ఇచ్చి పుచ్చుకోవాలి. వాళ్ళు మాట్లాడింది మనకు నచ్చలేదు అన్నంత మాత్రాన వాళ్ళని సమాజంలో అసహ్యకరమైనటువంటి రీతిలో చూపించడాలు ఇలాంటివి చేస్తే మాత్రం నిజంగా అది గర్హనీయం. ఎటువంటి మొహమాటం లేదు ఈ విషయంలో. ఈ పనికి మాలిన ఎదవ ఎవడైతే ఉన్నాడో, వీడు బీజేపీ వాడవనివ్వండి, లేదంటే హిందుత్వ సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్న వాడవనివ్వండి, దాని మీద కట్టర్ హిందూ అవనివ్వండి, ఎవడైనా కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇష్టం వచ్చినట్టు ఫోటోల్ని మార్ఫింగ్ చేసి వాళ్ళని కించపరిచేటువంటి విధానం మాత్రం తప్పు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం వాడు ఎక్కడున్నా సరే ముందు వాడి మీద కేసు పెట్టి అరెస్ట్ చేయాల్సిందే. వంశీకృష్ణ దీవి అంట, వాడు వేసినటువంటి పోస్టింగ్కి నిజంగానే చాలా జుగుప్సగా ఉంది. అదే ప్లేస్లో మరి వాళ్ళ అమ్మగారును, వాళ్ళ అక్కగారును, వాళ్ళ చెల్లిను ఎవరన్నా చేసి పెట్టుకుంటే తెలిసి వస్తుంది ఆ బాధ ఏంటి అనేది. సో శ్రీనిధి విప్లవశ్రీ అని ఒక యంగ్ జర్నలిస్ట్. సరే, తన భావజాలం వేరే అయ్యి ఉండొచ్చు, భారతదేశ వాసియే కదా, భారతీయురాలే కదా, తెలుగు అమ్మాయే కదా, అందులోనూ తన చెప్పేటువంటి విధానం నచ్చకపోవచ్చు. ఎస్ అమ్మ విప్లవశ్రీ, నువ్వు చెప్పింది నాకు నచ్చలేదు, నీ పంధా అంతా ఇలా ఉంది, ఇది దేశానికి ధర్మానికి సంబంధించిన దాంట్లో ఇది వ్యతిరేకంగా ఉంది, నువ్వు దీన్ని ఒకసారి ఆలోచించుకొని దీని పరంగా వెళ్ళు, ఇది చెప్పడం ఎంత బాగుంది. అక్కడ పెట్టినటువంటి క్యాప్షన్ కానీ, ఆ ఫోటో మార్ఫింగ్ కానీ ఎంత జుగుప్సగా ఉన్నాయి. తనకి సమాధానం చెప్పడం రాకపోతేనే ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తారు. తను ప్రశ్నించేదానికి, లేదంటే తన భావజాలానికి కౌంటర్ ఇవ్వడం రాకపోతే, లేదు తనకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం తెలియకపోతే దిగజారిపోయి ఇలాంటి పనులు చేస్తారు తప్ప ఇంకోటి కాదు. దీన్ని ఎవ్వరూ యాక్సెప్ట్ చేయరు. బర్డ్ మీడియా మార్ఫింగ్ని ఎప్పటికీ యాక్సెప్ట్ చేయదు 100%. అందులోనూ మహిళల్ని కించపరిచేటువంటి విధంగా మార్ఫింగ్ ఇలా చేసి వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేసేటువంటి పనులకి ఎప్పటికీ మద్దతు ఉండదు. వి స్టాండ్ విత్ విప్లవశ్రీ. తనతోటి విభేదించవచ్చు అనేక రంగాల్లో, అనేక విషయాల్లో కూడా తన భాషతోటి కానీ, తన భావ వ్యక్తీకరణతో కానీ నేను 100% విభేదించవచ్చు, తప్పులేదు. అది నాకు సంబంధించినటువంటిది. నన్ను కూడా తను విభేదించవచ్చు. అలాంటి వాళ్ళు ఎంతోమంది నన్ను విభేదించవచ్చు, తప్పేమీ లేదు. నేను చెప్పింది మీకు నచ్చలేదు అంతే. అంత మాత్రాన మొహమ్మీ చెప్తారు, పవన్ మీరు చెప్పింది మాకు నచ్చలేదు. అలాగే నేను కూడా చెప్పొచ్చు, ఫలానా వాళ్ళది మీరు చెప్పింది నాకు నచ్చలేదు. భావ వ్యక్తీకరణ అనేది హుందాగా ఉండాలి. రేపన్న రోజు ఇదే సమాజంలో ఎదురుబెదురు మొహం చూసుకుంటాం. కానీ ఇలాంటి పద్ధతి మాత్రం ఎంకరేజ్ చేయడానికి ఎప్పటికీ ససేమేరా ఒప్పుకునేది లేదు. సో ఇలాంటి పనులు చేసినటువంటి వాళ్ళు ఈరోజు ఎక్కడున్నారో అనేది ఒకసారి సమాజానికి తెలుసు. ఇలాంటి మార్ఫింగ్లు చేయించి ఇలాంటి వ్యక్తిత్వ హననం చేసినటువంటి వాళ్ళకి ప్రజలు ఏ తీర్పు ఇచ్చారనేది తెలుసు. సో చట్టాలు కూడా అటువంటి తీర్పులు ఖచ్చితంగా ఇవ్వాలి. ఇలాంటి మార్ఫింగ్కి పాల్పడ్డ వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అందులో ఎటువంటి మొహమాటం లేదు. బర్డ్ మీడియా స్టాండ్స్ విత్ శ్రీనిధి విప్లవశ్రీ, యంగ్ జర్నలిస్ట్, ఆన్ బిహాఫ్. నో డౌట్ ఇన్ దట్. పోలీసులు డెఫినెట్గా ఆ వంశీకృష్ణ దీవి అని ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని ఖచ్చితంగా చట్టపరంగా శిక్షించాలి ఇటువంటి పని చేసినందుకు. అలాగే అది ఎలా ఉండాలంటే, మళ్ళీ చెప్తున్నానండి, ఇలాంటి పని ఇంకొకళ్ళు ఎవరన్నా చెయ్యాలి అంటే వాళ్ళకి చెమటలు పట్టాలి. ఆ విధంగా చర్యలు అనేవి చట్టం తీసుకుంటేనే ప్రజాస్వామ్యానికి మనుగడ. లేదు అంటే ప్రతి ఒక్కళ్ళు ఇంకా ఇదే ఫాలో అవుతారు అంటే ఎవ్వరూ ఏం చేయలేరు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.